హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బాయ్ ఓపీ. సాయంత్రం సమయం అయితే అయ్యింది. సరదాగా అయితే చేపలు పడదామని అయితే పోతాను. ఇప్పుడైతే చూద్దాం మరి ఏమేమి చేపలు పడతాయి అనేది కూడా చూద్దాం. ఇంత పిండి ఒక రకమైన పిండి అయితే తీసుకొని పోతాను. చూద్దాం. వెనకాల మావాడు కూడా వస్తాడు. తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇలా కొన్ని రకాల పిండి అయితే కలిపిన, గోధుమ పిండితో పాటు తౌడుతో పాటు ఇంకా కొంచెం పిండి, ఇంకా వేరే పిండి కలిపిన. చూద్దాం. అది ఒక రకమైన చేపలు పడదామని అనుకుంటున్నా. ఈ కొర్రమీను పడుతుందని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం. కొర్రమీనుల కోసమనే ఒక వేరే రకమైన పిండి అయితే కలిపినాం. అక్కడ దొరికినటువంటి బాటిల్ నీళ్ళు వాటితోనైతే మంచిగా కలుపుకుంటున్నాం. పిండి మంచిగా గట్టిగా ఉంటేనే ముద్ద ఇచ్చుకపోకుండా ఉంటుంది, చేప పడుతుంది. గంతే ఫ్రెండ్స్, ఇంకా గిత్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ముద్ద పిసుకుడు గింతే. నిండా పెట్టుకుంటే అది మొత్తం పిండి అని చెప్పేసి గుంజుకపోతుంది. అప్పుడు మనం బయటికి గుంజాలి. గోధుమ పిండి కలిపిన ముద్ద ఇట్లా ముద్ద చేసుకొని గాలం నిండే వరకు పెట్టుకోవాలి. గాలం కనపడద్దు. తీయవాడు ఇంకా మావాడు అటు సైడ్ వేస్తాను, నేను ఇటు సైడ్ వేస్తాను. వీడియో తీస్తాడు ఎవడు లేడు. నీకు చూడాలి. అటు గాలం వేసిన ఇటు కూర్చొని వీడియో తీస్తాను. చూద్దాం. చేప కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అక్కడైతే వేసినాం. చూడవచ్చు. బెండ్లు కూడా చూపిస్తాను మీకు. అక్కడొకటి ఇక్కడొకటి రెండు అయితే వేసినాం. మంచి వీడియోలు ఉంటాయి మన దాంట్లో. ఇక చూద్దాం. బెండు గుంజుతుందని అయితే లేచి నిలబడ్డా. చూద్దాం. మళ్ళీ గుంజుతుంది. ఇప్పుడు రెడీగా ఉండాలి, లేకపోతే కత్తం పట్టదు మామ. కొర్రమీన పడ్డదిగా. సరైన కొర్రమీన పడ్డది మామ. నీ అమ్మ, కొర్రమీను చేప పడితే దాన్ని గాలం తీయలేము, మొత్తం గుంజుతుంది. చూడొచ్చు. కొర్రమీను అద్భుతంగా ఉంది. 1 కేజీ దాకా ఉంటుంది మామ. ఇదైతే అద్భుతం అనిపిస్తుంది. ఊసిపో నీ అక్క. ఊరి భలే హుషారు మీద ఉంది. ఏంది కరెక్ట్గా అయింది ఊరు. భయమైతే అందరూ. ఇంతటి కొర్రమీను పడుతుందని అయితే ఊహించలేదు మామ. చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని తీసుడు చాలా కష్టమే. కొర్రమీను బతికుండాలంటే ఇప్పుడు గాలం తీయొద్దు, గాలం కట్ చేసుకొని ఇంటికి తీసుకోవాలి. కానీ ఎట్లాగా నేను తీసుకుపోయి దీన్ని వండుడే కాబట్టి గాలం అయితే తీస్తాను, ఎందుకంటే ఇంకోటి పడుతుందేమో అని. కొర్రమీను కానీ కంచెలు కానీ ఆ గాలం మింగిందంటే కడుపు లోపలికి, గొంతు లోపలికి మింగుతుంది గాలం కనపడకుండా. దీసుడు కొంచెం కష్టమే. ఈ చేప ఏమో జారుతుంది, గాలం ఏమో లోపలికి మింగుతుంది. చాలా కష్టం తీసుడు. అయినప్పటికీ ట్రై చేద్దాం. బంగారు తీగ ఇదే. కోసిన మొత్తం రెడీ అయితే పొయ్యి మీద పెట్టుకుంటే డైరెక్ట్ చూపెడతాను మీకు. అబద్ధం ఆడద్దు. చూడొచ్చు. కూర
కూర ఈ ముక్కలు కట్ చేసుడు కూడా ఇటువంటి ముక్కలు కట్ చేసాడు మా ఊరు చుట్టుపక్కలనే లేడు. 10 ఊర్లు తిరిగిన ఇటువంటి ముక్కలు కట్ చేయలేడు. అంత బాగా కట్ చేస్తా నేను ముక్కలు కట్ చేసుడు. అట్లా అని చెప్పేసి నా దగ్గరికి తీసుకొచ్చారు. చూడాలమ్మా కూరలు కూడా మంచిగా కొడతాను నేను, అబద్ధం ఆడొద్దు. ఇప్పుడు బాగా ఉడికించిన తర్వాత కొద్దిగా మాడిసిన తర్వాత ఈ నీళ్ళు అల్లం కారం నీళ్ళకైతే కొంచెం అయితే పోసుకోవాలి. పోసుకుంటే పొగ సూరుతుంది, మంచిగా వస్తుంది. చూడొచ్చు పొగలు వస్తుంది, వాసన ముక్కలకు మంచి వాసన వస్తుంది. కొద్దిసేపటికి చూడాలి కూర అద్భుతంగా కనబడుతుంది. చూడొచ్చు పొగలు. ఆ నీళ్ళు ఎందుకు పోసిందంటే ఆ ముక్కలు అనేటివి బాగా ఉడకాలి. మంచిగా ఉడికితేనే పీస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆ ఎసరు అనేది కొంచెం దగ్గరకు వచ్చిందాక కొద్దిగా మంట మీద ఉడకబెట్టాలి. చూడొచ్చు ఎట్లా ఉడికింది అనేది మీరు కామెంట్లో చెప్పాలి. కూరలు కూడా మంచి కూరలు వండుతాము నేను. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి